హాయ్ అండి, వెల్కమ్ టు శివగంగా టారోట్. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. ఆ పరమశివయ్య ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే అండి, ఈ అమావాస్య అంటే ఈరోజు అమావాస్య అండి. ఓకే, ఈరోజు అమావాస్య అయినప్పటికీ కూడా నేను అమావాస్య గురించి ఇంట్యూషన్స్ అన్నీ నేను నిన్న చెప్పేశాను. అంటే ఈరోజు వచ్చింది అమావాస్య కాబట్టి నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి నిన్న మంగళవారం నిన్న స్టార్ట్ అయింది, ఈరోజు వెళ్ళిపోతుంది. ఓకేనా అండి? ఓకే, ఈ నిన్న చెప్పాను, ఎంతవరకు చూసారో నాకు తెలీదు. ఓకే, ఈరోజు కంటెంట్ ఏంటంటే మీ రీ రిలేషన్షిప్లో, ఓకేనా, మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? మీ పర్సన్తో మీరు కోరుకున్న లైఫ్ ఉంటుందా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఓకేనా, అర్థమైందండి? అదే అండి. ఓకేనా, ఫస్ట్ మనం తీసుకునేది ఏంటి? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఫస్ట్ మీ ఆలోచనలు చూస్తానండి. మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుందండి, ఆడవారు మగవారు. సెకండ్ మ్యారేజ్ కావచ్చు, ఫస్ట్ మ్యారేజ్ కావచ్చు, పెళ్ళి కావచ్చు, కాకపోవచ్చు, ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారచ్చు, లవర్స్కి కావచ్చు, ఫ్రెండ్స్కి కావచ్చు, బంధువులకు కావచ్చు, ఫ్యామిలీలో ఉండొచ్చు, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావచ్చు, ఉమ్మడి కుటుంబం ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఎవరు చూసే వారికి ఖచ్చితంగా వర్తిస్తుందండి. మేల్ ఫీమేల్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మీరు ఎవరో ఆడా మగ అని మాత్రం అలాగే ఫిక్స్ అయితే కాకండి. ఎందుకంటే ఒక ఇరుగు పొరుగు కావచ్చు, చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, మీ ఫ్యామిలీ ఉండేవారు కావచ్చు, అత్త మామలు ఉండొచ్చు, తల్లిదండ్రులు అయి ఉండొచ్చు. ఎవరైనా కానీ మీకు మూడో వ్యక్తి మీ లైఫ్లో ఎంట్రీ అయ్యారంటే అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి. ఓకే, నేను ఇప్పటిదాకా మీ ఆలోచనలు ఏంటి చూస్తానని చెప్పాను కదా. మా యూవర్స్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే చూసేవారివి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ ఆలోచనలు ఇవి, మీ ఇంట్యూషన్. ఓకేనా, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఫస్ట్ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత మీ పర్సన్ గురించి చెప్తాను. మీ పర్సన్ స్టేటస్ ఏంటి? రిలేషన్షిప్లో మీ పర్సన్ స్టేటస్ ఏంటి? మీ పర్సన్ మీరు కోరుకున్న లైఫ్ ఉంటుందా లేదా మీ పర్సన్ లైఫ్లో? ఓకేనా అండి? ఓకేనండి, ఎక్కువ మంది పెళ్ళైన వారైతే కనిపిస్తున్నారు. ఇందులో హార్ట్ బ్రేకింగ్ వచ్చింది, రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. మీ ఆలోచనలు అండి ఇవి మీ ఆలోచనలు మాత్రమే, గుర్తుపెట్టుకోండి, మీ ఆలోచనలు. ఓకే ఓకే అండి, ఇవి మీ ఆలోచనలు చెప్తున్నా వినండి. ఇందులో ఎక్కువ మట్టుకు పెళ్ళైన వారు కనిపిస్తున్నారు, పెళ్ళి చేసుకోవాలి అని వారు కనిపిస్తున్నారు, పెళ్ళి జరిగిపోయి దూరంగా ఉన్నవారు కూడా కనిపిస్తున్నారండి. మెడిటేషన్ అయితే చేస్తున్నారు, ఇవి మీ ఆలోచనలు అండి. మెడిటేషన్ అయితే చేస్తున్నారు. మీ పర్సనల్ లైఫ్లో మిమ్మల్ని సరిగ్గా ఉండట్లేదు, ముందులాగా ఉండట్లేదు. ఈ మా ఇంటికి ఇగో హార్ట్ బ్రేకింగ్ అండి. ఇంటికి రాకముందుకు ఒకలాగా, ఫోన్లో మాట్లాడినప్పుడు ఒకలాగా, మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒకలాగా, మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ మొహం చూడగానే చిరాకు, మీ ఫ్యామిలీ అంటే మీ ఇంటికి రాగానే మిమ్మల్ని చూడగానే మొహం అటు ఇటు పెట్టుకోవడము, వాళ్ళ మనసు బాగాలేదని చెప్పడము, ఏదో మీరు వారితో మాట్లాడుతున్నప్పటికి కూడా మీ పర్సను ఆలోచనలను దాటేయడం, అంటే మీరు ఒకటి చెప్తే తనొకటి మాట్లాడడం, మిమ్మల్ని అవాయిడ్ చేయడము, ఇలా కనిపిస్తుందండి. సంతోషం అనేది మీరు కోరుకుంటున్నారు, మీ లైఫ్లో మీరు సంతోషాన్ని కోరుకుంటున్నారు. ఆ సంతోషం ఎప్పుడు వస్తుందా అని విల్ వాచ్ రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారండి. మీ పర్సన్ విషయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ద వరల్డ్, అతనే రాజు అతనే రాణి, ఇది మగవారు కావచ్చు, చూసేది ఆడవారు కావచ్చు, అలా ఆలోచిస్తున్నారు. వారితో ఊహించుకున్నంతసేపు, వారితో ఉన్నంతసేపు మీరు సంతోషాన్ని అయితే కోల్పోరు, హ్యాపీగా ఉంటారు. కాకపోతే వాళ్ళు ఎంత చిరాకు పడ్డా, వాళ్ళు ఏమన్నా వారి గురించే థింక్ చేస్తారు, వారి గురించే ఆలోచిస్తారు. మీ మనసు, మీ ప్రతి ఒక్కటి మీ కంటి చూపు, మీ మనసు మొత్తం ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మీరంతా వారి కోసం ఓవర్ థింక్ చేస్తున్నారండి. బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. ఓకేనా, మోయలేని బరువును మోస్తున్నారు. అయితే మీ పిల్లలు అంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఎంత ప్రేమ చూపిస్తారో మీ పర్సన్కి కూడా అంతే ప్రేమ చూపిస్తున్నారు. మీ పుట్టింటి వాళ్ళకి కావచ్చు, అత్తింటి వాళ్ళకే కావచ్చు, మేల్ ఫీమేల్ ఇద్దరికి చెప్తున్నానండి. మేల్ ఫీమేల్కి ఇద్దరికి పుట్టిల్లు మెట్టిల్లు ఉంటుంది. ఎందుకంటే అత్తగారంటే ఒక అల్లుడికైనా అత్తగారే, అవ్వగారంటే అల్లుడికైనా అవ్వగారే, అలాగే ఉందండి. ఓకేనా, ఇలాంటి ఇంట్యూషన్స్ అంటే సేమ్ ఆలోచనలు అయితే మీరైతే అనుకుంటున్నారండి. ఈక్వల్ డేకి ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు, బర్డెన్ ఫేస్ చేస్తున్నారు, హార్ట్ బ్రేకింగ్లో ఉంది. మీ పర్సన్ అయితే
సంప్రదింపులు అంటే మీ పర్సన్ కోసం మీరు తెలుసుకుంటున్నారు. ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా మారిపోతున్నారు. మీ పర్సన్ వచ్చేసి అమావాస్య పున్నాలు ఇవి వచ్చే రోజులకి చాలా మారుతున్నారు. కొన్ని కొన్ని అమావాస్యలకి చాలా చాలా మారిపోతున్నారండి. అప్పుడే మంచిగా ఉంటారు, అప్పుడే మంచిగా ఉండరండి. మీ లైఫ్ అంతా ఇలా జరిగిపోతుంది ఎందుకు అని మీ పర్సన్ గురించి మీరు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి. ఓకేనా? మీ పర్సన్ యొక్క ఆలోచనలు అయితే చూద్దాం మరి. ఓకే, ఇవి మీ ఆలోచనలు. మీ పర్సన్ అయితే మిమ్మల్ని అలా ఎందుకు చేస్తున్నారు అని అయితే ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు. ఓకేనా? మీ పర్సన్ ఇంట్యూషన్స్ అంటే మీ పర్సన్ రిలేషన్షిప్లో స్టేటస్ ఏంటి అంటే రిలేషన్షిప్లో అంటే స్టేటస్ అంటే విలువ. ఓకేనా? మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ మీకు ఇచ్చే విలువ ఏంటి, మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్కి మీ పర్సన్ ఇచ్చే విలువ ఏంటి. ఓకేనా? ఆ విలువ ఏంటి, మీ పర్సన్ మీకు మీరు అనుకున్న లైఫ్, కోరుకున్న లైఫ్ ఇస్తారా ఇవ్వరా, అది అర్థం అయ్యేలాగా చెప్తున్నానండి. ఓకేనా? అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుందని చెప్పానండి. ఈ వీడియో టైమ్లెస్ రీడింగ్ అండి ఇది. ఓకేనా? నాట్ ఏ పర్సనల్ రీడింగ్. 30 or 40% రిజనెట్ అయినా కూడా మీదని తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే, చూసేవారి యొక్క పర్సన్ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? ప్లీజ్ డివైన్ మీరు ఇవ్వబోయే మెసేజ్ బాగుండాలనేంత మనస్ఫూర్తిగా కరెక్ట్గా రావాలనేంత కోరుకుంటున్నాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ మీ. యూనివర్స్ ప్లీజ్ శివయ్య బ్లెస్ మీ. శివయ్య బ్లెస్ మీ. యూనివర్స్ బ్లెస్ మీ ప్లీజ్. గైడెన్స్, మీరు ఇచ్చే గైడెన్స్ బాగుండాలి. మీ పర్సన్ స్టేటస్ ఏంటి? మీ పర్సన్ మీరు అనుకున్న లైఫ్ మీతో, కోరుకున్న లైఫ్ మీతో ఉంటుందా లేదా, అది అండి. ఓకేనా? చూద్దాం మరి. ఓకే అండి. ఓకే, మీ పర్సన్ గురించి అండి. ఇది మీ మనసులో ఉన్న వ్యక్తి కోసము. మీరు ఈ వీడియో చూసే ముందు దయచేసి మీ పర్సన్కి మీకు సంబంధించిన ఆలోచనలు, మీ పర్సన్ గురించి మీరు ఏమైతే ఆలోచిస్తున్నారో అది ఆలోచించుకోండి. గట్లనే నేను చెప్పేది ఇంకో విషయం ఏంటంటే, వారి పేరును తలుచుకుంటూ మీరు కొంచెం ధ్యానంలో ఉండి వారి గురించే మీరు ఆలోచిస్తూ ఈ వీడియో చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇది మీకు రిజనెట్ అవుతుంది. ఓకేనా అండి? ఓకే అండి, మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మీ పర్సన్ అయితే మీకు కొంతమందికి, అందరికైతే కాదండి, మంచి లైఫ్ అయితే ఇవ్వబోతున్నారు. కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, కనిపిస్తుంది ఇందులోనే. ఓకే, మొదట్లో మీ పర్సన్ మీతో లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నారండి. మీకు ప్రతిదీ ఆర్డర్ వేసేవారు స్టార్టింగ్లో అండి. ఇది స్టార్టింగ్లో అండి, ఇప్పుడైతే లేదు అండి. ముందులో ఉన్నంత అభిమానం, ప్రేమ, ఆప్యాయత ఇప్పుడు లేవు, తుడుచుకుపోయాయి. ఓకేనా? లేవండి. ఇప్పుడు మీ పర్సన్ దగ్గర మీరు కోరుకున్నట్టు మీకు జరగట్లేదు. ముందు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ముందు మీ ఇద్దరి మధ్యలో ఉన్నంత అన్యోన్యత, ప్రేమ చాలా ఇద్దరి మీద ఒకరికొకరు మేమే అంటే మిమ్మల్ని చూసి ఇంప్రెస్గా తీసుకొని వేరే వారు అబ్బా పెళ్ళి అంటే పెళ్ళి చేసుకోవాలి, చేసుకుంటే వీరిలా ఉండాలి, వీరిలా జీవించాలి అనుకునే అంత ప్రేమ, ఆప్యాయత ఇలా మీ ఇద్దరి మధ్యలో ఉండేది. కొద్ది రోజులలో కొద్దిగా మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అయితే తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే మీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బయట ఉన్న వ్యక్తుల ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చండి. మీ పర్సన్ అయితే ఏదో కొన్ని సమస్యలలో అయితే చిక్కుకొని అయితే ఉన్నారు. వారు ఆ సమస్యల నుంచి మీ పర్సన్ బయటికి రావాలని అయితే ఎదురు చూస్తున్నారు. చాలా దిగాలుగా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. అవన్నీ సమస్యల నుంచి రైట్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ సమస్యల నుంచి బయటపడతారో గప్పుడు అర్జెంటుగా మీ దగ్గరకు వచ్చేసి మీకు నచ్చినట్టుగా మీ పర్సన్ ఉండాలని అయితే అప్పుడప్పుడు ఆలోచిస్తున్నారే కానీ ఎప్పటికీ వీరి ఆలోచనలు ఇలాగే ఉంటాయని మాత్రం నేను చెప్పలేనండి.
చాలా ప్రేమగా ఎంతో దిగాలుగా ఎదురు చూస్తున్నారు. వీళ్ళ మనసు అనేది ఒక సందిగ్ధంలో ఉండిపోయింది. ఇంటికి పోయేంత వరకు ఇలా ఉంటున్నాను, ఇంటికి పోనంత వరకు ఇలా ఉంటున్నాను. వారు కూడా ఎందుకో తికమకగా ఉన్నానని వారికి కూడా అర్థమైపోయింది. ఆలోచిస్తున్నారు వారు కూడా. మీరు శాసించిందే శాసనం, నేను అన్నదే వేదమని భావించే నా పర్సన్‌కి నేనేం న్యాయం చేయలేకపోతున్నాను. జస్టిస్ అని న్యాయం కోరుకుంటున్నాను. న్యాయం కోరుకుంటున్నారు. మీరు సంప్రదింపులైతే జరుపుతున్నారు. స్టార్ ఒక లైఫ్‌లో మంచి వెలుగు కావాలని కోరుకుంటున్నారు. హ్యాపీ లైఫ్ అయితే ఉండాలి. అంతే, పిల్లలు అండ్ మీ ఫ్యామిలీ తోటి సంతోషంగా గడపాలి అనైతే చాలామంది అయితే కోరుకుంటున్నారండి. ఓకేనా? మీ పర్సన్ గురించి అయితే మీరు చూసేవారికి చెప్తున్నా, మీ పర్సన్ ఆలోచనలైతే ఇలా ఉన్నాయి. మీ పర్సన్ ఆల్రెడీ హార్ట్ బ్రేకింగ్‌లో ఉన్నారండి. నిజం చెప్పాలంటే మీ పర్సన్ ఆల్రెడీ కొంతమంది మాత్రమే, అందరూ కాదండి. అందరూ అనుకొని గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తరుముకోకండి ప్లీజ్ దయచేసి. ఓకేనా? అందరికీ కాదు, కొంతమందికే. ఇది రిలేషన్‌షిప్ ఎలాంటి వారికైనా సరే వర్తిస్తది అండి. ఓకే. టైమ్‌లెస్ రీడింగ్ అండి ఇది. ఓకే. హార్ట్ బ్రేకింగ్‌లో ఉంది. చాలా బాధపడుతున్నారు. కొందరికి ఏదో బ్లాక్ మ్యాజిక్ అయితే జరిగినట్టుగా కనిపిస్తుంది. ఓకేనా? కొందరైతే హార్ట్ బ్రేకింగ్‌లో ఉండి అంటే విదేశాలలో ఉండడము, ఎక్కడనో వర్క్ చేయడము, అలా ఉండడం కూడా జరుగుతుంది. అక్కడ ఉన్నవారు కూడా రాక కోసం ప్రేమగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు మీ లైఫ్‌లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారికి రీయూనియన్ అయితే ఉంది. కొంతమందికి మంచి జరుగుతుందా లేదా అంటే మీ కోరుకున్న లైఫ్ దొరుకుతుందా లేదు అంటే కొంచెం టైం పడుతుందండి. ప్రేమగా మీరు ఎదురు చూస్తున్న చూపుకు మీ పర్సన్‌కి మీ పైన ప్రేమ ఉంది. హార్ట్ బ్రేకింగ్ ఉంది, ప్రేమ ఉంది. కానీ హఠాత్తుగా కొద్దిగా ప్రేమ అయితే మాయమైపోయింది. ఇంతకుముందు ఉన్నంత ప్రేమ అయితే లేదు. మెడిటేషన్ చేస్తున్నారు. మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. ఎన్ని రకాలున్నా అంటే పంచపక్ష పరమాన్నాలు ఉన్నా కూడా తన ఆలోచనలు తాను ఒకవైపు ఉండట్లేదు. తన మనసు స్థిమితంగా ఉండట్లేదు. మీ పర్సన్ మనసు స్థిమితంగా ఉండట్లేదు. స్టాండప్‌గా అంటే ఒక అంటే ఒకే ఇట్లా 2 ఎటు 2 వైపులా, ఒకవైపు అలా, ఒకవైపు ఇలా, ఎటు చూసినా ఒకవైపు గాజు పెంకులు, ఒకవైపు ముళ్ళ పొద ఉంది. అటు దూకితే గాజు పెంకులు కుచ్చుతాయి, ఇటు దూకితే ముళ్ళ పొదలలో పడిపోతాను. ఏం చేయాలో అర్థం కాదు అని సరాసరిగా నిలబడి అలాగే మెడిటేషన్ చేస్తూ బాగా ఓవర్ థింక్ చేస్తున్నారు. హార్ట్ బ్రేకింగ్‌లో ఉంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చాలా ఎవరి దగ్గరో బందీ అయితే అయిపోయారు. వారి నుంచి వదులుకొని మీ వరకు రావాలని రైట్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్‌ని ఎవరో బ్లాక్ మ్యాజికో, బ్లాక్ మెయిలో ఇలా చేయడం జరుగుతుందండి. ఓకే అండి. కొంతమంది అయితే కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీకు రీయూనియన్ అయితే జరుగుతుందండి. ఓకేనా? వెయిట్ చేయండి. ఈ హార్ట్ బ్రేకింగ్ చాలా బాధ ఉంది. ఎందుకంటే పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీ మధ్య కొంచెం చిటపటలాడుతూ ఫైనాన్షియల్‌గా అయితే ఎక్కువ శాతం ఫైనాన్షియల్‌గా అయితే అస్సలు బాలేదు. కోరుకున్న వర్క్ కావట్లేదు. బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏమి అనుకున్న పనులు జరగట్లేదు. వీళ్ళు ఊహించుకున్నదొకటి, జరిగిందొకటి. ఓకేనా? ఇలా సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఇలా టెంపరేచర్ పెంచుకుంటున్నారు. ఓకేనా? హ్యాపీనెస్ కోరుకున్నవారు ఇలా టెంపరేచర్ పెట్టుకుంటున్నారండి. ఓకేనా? మీరు ఊహించుకున్న లైఫ్ మీకు కొద్దిగా వెయిట్ చేస్తే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే. మనం ఏంజెల్ గైడెన్స్ అయితే అడుగుదాం. ప్లీజ్ ఏంజెల్, ప్లీజ్ గ్రాటిట్యూడ్ ప్లీజ్ డివైన్ మీరు ఇవ్వబోయే మెసేజ్ మీదనే మా యూఎస్ యొక్క ఆలోచనలు ఆధారపడి ఉన్నాయి. ప్లీజ్ ఏంజెల్స్ గ్రాటిట్యూడ్. ఓకే. ఇంప్రూవ్మెంట్ హెల్త్ అంట. ఎవరికో హెల్త్ బాగాలేదంట. మీ హెల్త్ అయితే మీరు సరిగ్గా చూసుకోండి. సక్సెస్ ఇప్పటి వరకు నేను చెప్పిందంటే సక్సెస్ అంట. సక్సెస్ అయితే జరుగుతుంది మీ లైఫ్లో. ఓకేనా? రిమైన్ పాజిటివ్. ఏదైనా సరే ఇంతకుముందు జరిగినవన్నీ పాజిటివ్గా తీసుకోండి. నెగిటివ్గా థింక్ చేయకండి. ప్లీజ్ రిక్వెస్ట్. ఓకేనా అండి? ఓకేనా? టేక్ యువర్ యాక్షన్ ఫ్రమ్ అంటే యాక్షన్ తీసుకోండి. ఇయర్ ఫ్రమ్ నౌ అంటే ఇయర్ ఎండింగ్ వరకు జరగచ్చు. ఓకేనా? సంతోషం అనేది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. లేటెస్ట్ యువర్ ఇంట్యూషన్స్ అంటే మీకు ఇంకా ఏదో మీ ఇంట్యూషన్ ఏదో చెప్తుందంట. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తే అది చేయండి. ఓకేనా? ఓకే. పాజిటివ్గా థింక్ చేయండి. నెగిటివ్గా అయితే అసలు థింక్ చేయకండి. ఓకేనా? ఎంతమంది అయినా ఎవరైనా సరే బాధపడకండి. మీరు బాధపడడంలో మీకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటే అస్సలు జరగదు. ఓకేనా?
ఏదైనా నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచిస్తేనే మీకు మంచి జరుగుతుంది. ఓకేనా అండి? ఓకే ఓకే అండి. బీ అబెండెన్స్, నమ్మకంతో ఉండండి. రొమాన్స్, మీ లైఫ్లో రొమాన్స్ కూడా ఉందంట. ఓకే, గుడ్. ఓకేనా? మీ జీవితంలో జరిగేది ఏదైనా సరే అంతా మీ మంచి, కానీ ఆ డివైన్ ఇచ్చే మెసేజ్ అండి మీకు. మీరు బీ హ్యాపీ. ఎస్ వచ్చింది, రొమాన్స్ వచ్చింది, ఎస్ వచ్చింది. ఓకేనా? మీరు సక్సెస్ అయితే మీ లైఫ్లో ఖచ్చితంగా ఉందండి. సక్సెస్ ఓకేనా, మీ లైఫ్లో ఉంది. ఓకే, మరి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అంటే ఎలా ఉన్నాయో చూద్దాం. రొమాంటిక్ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, లేదా ఇంకేమైనా ఆలోచిస్తున్నారా? మీ పర్సన్ అయితే కొంచెం మెడిటేషన్ అయితే చేస్తున్నారండి. ఆలోచనలు వాళ్ళకు ఎంత ఉన్నా కానీ వాళ్ళు ఇలా బిగ్గరగా పట్టేసుకుంటున్నారు. మీ పర్సన్ మీతో ఎంత టైం కేటాయించాలనుకున్న వారి మైండ్ వారి మాట అయినట్లేదు, ఎందుకో తెలీదు. వారేదో చాలా చాలా అంటే వాళ్ళ మైండ్ అస్సలు బాగాలేదండి. వాళ్ళ మనసు బాగాలేదు, మైండ్ బాగాలేదు, అందుకే ఇలా ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఓకేనా? కొంతమంది అయితే అంటే కొన్నిసార్లు అలా ఆలోచిస్తున్నారు. కొంతమంది అయితే కొన్నిసార్లు మాత్రం రొమాంటిక్గా, బ్యూటిఫుల్గా వాళ్ళ జీవితాన్ని చాలా అంటే లైఫ్లో అంటే మంచి ఫ్యాషనబుల్గా ఉన్నట్టుగా మంచిగా అంటే ఊహించుకుంటున్నారండి. ఓకేనా? కొందరైతే స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ తీసుకునే వారైతే ఓవర్ థింకింగ్ అయితే ఎక్కువగా ఉంది మీ పైన. రొమాంటిక్ ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయండి. మనీ సేవింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉందండి. చాలా ఎక్కువ మంది మనీ సేవింగ్ చేయాలని అయితే చాలా ఆలోచిస్తున్నారు. కీప్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. మీ ఇంట్యూషన్స్కి అయితే ఫాస్ట్ లైఫ్లో జరిగినాయని గుర్తు చేసుకుంటున్నారండి. ఓకే, మీరు అనుకున్న పనులలో అన్ని విజయాలు మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు, ఎందుకో ఇవ్వలేకపోతున్నారు. బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు, అన్నీ పాజిటివ్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, ఛాలెంజర్గా తీసుకుంటున్నారు, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, బ్రీత్ తీసుకుంటున్నారు, చాలా ఇంటెన్షన్ పడుతున్నారు మీకోసం. ఓకేనా అండి? మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అయితే ఇలా ఉన్నాయండి. ఓకేనా? ఓకే, ఓకే, నేను డయల్స్ వేస్తాను. మీకు ఏమొచ్చిందో చెప్పండి. 3 వచ్చిందండి, 6 వచ్చిందండి, 4 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చిందండి, 6 వచ్చిందండి. 6 3 టైంకి ఎవరు వచ్చిందో వారైతే నాకు మెసేజ్ పెట్టండి. మీ మనసులో ఏదైనా కోరిక అనుకోండి, అలా పెట్టండి. ఓకే, ఇప్పటివరకు మేము చెప్పింది ప్లీజ్ డివైన్, నేను ఇచ్చిన మెసేజ్ మీకు ఎంతవరకు రిజనెట్ అయింది మా వ్యూవర్స్కి ప్లీజ్ చెప్పండి. పెండిలం గారు ప్లీజ్ చేస్తాను, నా వేలు కదపట్లేదు, చూడండి మంచిగా పూర్తిగా గమనించండి వీడియో చూసే ప్రతి ఒక్కరును. ఓకేనా ఫ్రెండ్స్? స్పీడ్ పెండిలం, స్పీడ్ 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 స్పీడ్. పెండిలం గారు స్పీడ్గా తిరగండి. ఓకే, ఎస్ వచ్చిందండి, చూడండి. ఓకేనా అండి? ఓకే అండి, వీడియో అందరూ ఓపికగా చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. ఆ పరమశివయ్య ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి. మీరు అందరూ ఆరోగ్యంగా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అనుకున్న పనులు కావాలని అయితే కోరుకుంటున్నానండి. ఓకే, మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.